గత 12 సంవత్సరాల క్రితమే రోడ్ శాంక్షన్ చేసడం జరిగింది. మన రోడ్ ఎందుకు వేయలేదు ఇతర కారణాలు నాకు తెలియదు, కానీ తెలిసినా నేను చెప్పదలుచుకోలేదు. అయితే మొన్న వచ్చినప్పుడు గత సంవత్సరం కూడా ఎలక్షన్ల కంటే ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చి రైతులందరూ రోడ్డు చూపించారు. చాలా ఇబ్బంది అవుతూ ఉంది అని మా దృష్టికి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ రైతులకు గ్రావెల్ రోడ్స్, మెటల్ రోడ్స్ వేయాలన్న ఉద్దేశంతో వీళ్ళకు 2.5 కిలోమీటర్స్ ఏం రోడ్ అంటారు, మాచాపురం రోడ్. మాచాపురం రోడ్డు 2.5 కిలోమీటర్స్కు 20 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చినాం. గ్రావెల్ కూడా రైతులంతా ఉన్నారు, మంచి గ్రావెల్ వేస్తే బాగుంటుందని తప్పనిసరిగా గుంటలకి వెళ్ళి అక్కడ ఏది బాగుంటే ఆ గ్రావెల్ కూడా తెస్తారు. అదేవిధంగా ఇంకోటి ఇక్కడి నుంచి దూపేలి వరకు కూడా 3,45,00,000తోనే రోడ్ శాంక్షన్ అయింది. కాకపోతే అది మనం కేజీ వెళ్ళి ఎక్కించుట్లో బీటీ రోడ్స్ కష్టమవుతూ ఉన్నాయి. కాబట్టి రైతులు మరి దాన్ని పకడ్బందీగా చేసుకుంటే మీకు 10 కాలాలు ఉంటుంది. కాబట్టి మీరందరూ గట్టిగా డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసిస్తే మేము కేజీ వీళ్ళు ఎక్కియమని అది కూడా మేము స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా మీకు టౌన్లో బస్సులు రావు, ఆడ గాంధీ దాకా వస్తే బస్ స్టాండ్కి వెళ్ళి అటైపోతున్నాయి. ఇక్కడ కూడా మన పాత ఊరంతా శివాలయం సైడ్ ఉన్నది. గతంలో కూడా నేను ఇట్లా చేయమని చెప్పినాం శివాలయం దాకా, వాళ్ళు మనం శాంక్షన్ అయింది ఎందుకు చేయలేదు. ఇప్పుడు కూడా దానికి గ్రావెల్ రోడ్డుకు 6 లక్షలు ఇస్తున్నాం. ఇది బైపాస్ రోడ్ అంటారు. ఆ బైపాస్ రోడ్ మనం మీ అందరికీ అవసరం అనేది ఈ 3 రోడ్లు ఇప్పుడు ఉన్నాయి. తప్పనిసరిగా ఆ విధంగా చేసుకుంది. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ మీరందరూ మేము ఆఫీసర్లు పంపుతాం, ఆఫీసర్లతో మాట్లాడండి. మీకు 2 లక్షల పంట వస్తే ఎకరంకు తోట పెట్టేందుకు మీరు ఆలోచిస్తారా, పెట్టుమంటారా, లేదా షుగర్ ఫ్యాక్టరీ కొత్తది పెట్టుకుందామా, పాతది నడుపుకుందామా, అవన్నీ ఆఫీసర్లతో మాట్లాడి ఒక డిసిషన్ తీసుకుంటే మాకు కూడా ముందుకు పోతుంది. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో గత ప్రభుత్వం నడిచేదాన్ని బంద్ చేశాడు. బంద్ చేసే వరకు దాంట్లో లోన్ తీసుకునేంత 200 కోట్లు మనం అన్ని బ్యాంకులు కట్టాం. మనం 200 crores కట్టినాం. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని మళ్ళీ 200 కోట్లు. కాబట్టి మీ అందరకు మనకు ఉపయోగపడుతుంది అంటేనే కడదాం, లేకుండా లేదు. కాబట్టి మీరు రైతులు, అధికారులు ఎవరైతే చెరుకు గురించి సైన్సిస్టులు ఉన్నారో వాళ్ళు లక్ష్మితో మాట్లాడతారు. దయచేసి వాళ్లకు అడ్డం బిడ్డం మాట్లాడకుండా అందరు మంచిగా కూర్చుంటే మీకు ఏదైనా అర్థం కాకుండా అర్థమయ్యేటట్టు చెప్తే మనం డిసిజన్ తీసుకుంటే మీకు నెక్స్ట్ సీజన్ వరకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం.